హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మీకు శనగపప్పు స్నాక్ అనేది చూపించబోతున్నాను. సో శనగపప్పులు స్నాక్ ఏంటా అనుకుంటున్నారా? శనగపప్పులతో మనం స్నాక్ లాగా ఐటమ్ అంటే క్రిస్పీగా ఉంటాయండి. శనగపప్పు స్నాక్ ఐటమ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. తయారు చేసుకునే విధానం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పు అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది కాస్త వాటర్ పోర్ చేసుకుంటున్నాను కొద్దిగా, ఇది మునిగే వరకు. ఇలా ఈ వాటర్ పోర్ చేసుకున్నాను కదా, ఇది పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఒక 4 hours అనేది సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇది నానిపోతుంది. తర్వాత వాటర్ అనేది డ్రైన్ చేసుకున్నాను. సో వాటర్ వంచేసిన తర్వాత ఇలా వచ్చేసింది కదా, సో నానిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని నేను ఒక కడాయి పెట్టేశాను. సో దీంట్లో ఇప్పుడు నేను ఆయిల్ వేసేసుకుని, తగినంత ఆయిల్ వేసేసుకుని దాంట్లో నేను ఈ నానబెట్టిన శనగపప్పు అనేది వేసేసాను. సో ఇలా దూరగా వచ్చేలాగా వేపుకుంటూ ఉండాలన్నమాట. అంటే లైట్ గోల్డిష్ కలర్లో వచ్చేలాగా వేపుకుంటూ ఉండాలి. సో ఇలా నేను కాసేపు వేపుతూ ఉన్నాను. సో కొంచెం టైం తీసుకుంటుంది ఇది, మనకు కొంచెం పేషెన్స్ కావాలి. సో ఇలా మనం సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. సో ఇలా వేగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఇప్పుడు బబుల్స్ లాగా కొంచెం పైకి తేలాయి కదా. సో అలా పైకి తేలితే కనుక మనకి అది కనుక ఉడికినట్టు అనమాట, కొంచెం కుక్ అయినట్టు. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఇంకొంచెం సేపు అయితే కనుక గోల్డిష్ కలర్లో వచ్చేస్తుంది. అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇది కొంచెం వేగిపోయింది. సో కొద్దిగా రోస్ట్ అయిపోయింది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినట్టే. సో సర్వింగ్ ప్లేట్లకు నేను తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ కరివేపాకు చూస్తున్నారు కదా, ఈ కర్రీ లీవ్స్ అనేది నేను ఏదైతే ఆయిల్ ఉందో ఆ ఆయిల్లో నేను ఈ కరివేపాకు లీవ్స్ అనేవి వేసేస్తున్నాను. సో ఇది కూడా వేపేసుకుని దాంట్లో గార్నిష్ కోసం అనేసి వేపేసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. సో ఇలా వేగిపోయింది కదా, ఇదేంటంటే నేను ఏదైతే శనగపప్పు ఉందో ఆ శనగపప్పులో ఇది కోసం అని చెప్పేసి వేస్తాను కదా, ఇది కాస్త మిక్స్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో నేను కొద్దిగా ఉప్పు, కారం అండ్ గరం మసాలా పౌడర్ ఇవి కూడా లైక్ మన టేస్ట్ తగ్గట్టు మనం వేసుకుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. సో సింపుల్ స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోయింది. సో మీకు ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా కానీ పిల్లలకి ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా సర్వ్ చేశారనుకోండి, చాలా ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.